హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో మనం తెలుగు సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ది డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అనేది వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నేను కొన్ని టిప్స్ అనేది చెప్తాను వేర్ యూ కెన్ ఈజీలీ స్కోర్ ఓ గ్రేడ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. సో చాలామంది తెలుగు అంటే భయపడతారు. సో కొంతమందికి తెలుగు రాయడానికి కూడా రాదు. సో అలాంటి వాళ్ళకి కొన్ని టిప్స్ అనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. సెమిస్టర్ 3లో నేను తెలుగు వీడియో చేశాను, అది చాలామంది స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయింది. సో కొన్ని కమెంట్స్లో కూడా నేను తెలుగు వీడియోస్ చేయండి అక్క అని చాలామంది అడిగినారు, కాబట్టి హియర్ ఈజ్ ద వీడియో స్టూడెంట్స్. సో డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ తెలుగుకి సంబంధించిందంతా చెప్తాను ఈ వీడియోలో. మీరు ఏం చేయాలంటే స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి, ఓకే. సో సిలబస్లో మీకు ప్రాచీన పద్యభాగం, ఆధునిక పద్యభాగం, వచన విభాగం అని 3 పార్ట్స్ లాగా ఉంటాయి. పార్ట్ 1 ఏంటి? ప్రాచీన పద్యభాగంలో 3 లెసన్స్ ఉంటాయి. నారదగానమాచార్యం, వాగ్దానభంగం, నరసింహ శతకం. ఈ 3 లెసన్స్ పార్ట్ 1. పార్ట్ 1 అని అంటే ప్రాచీన పద్యభాగం అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో తెలుగు సబ్జెక్ట్లో ఫస్ట్ మీకు సిలబస్ అర్థం అవ్వాలి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అర్థం అవ్వాలి, క్వశ్చన్ పేపర్ మోడల్ అర్థం కావాలి. ఇది అర్థమైతే ఈ సబ్జెక్ట్ ఇంత ఈజీ అనా అనిపిస్తుంది మీకు, ఓకేనా. అండ్ ఆధునిక పద్యభాగంలో మొత్తం 3 లెసన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ లెసన్ ఏంది? నరుడా నేను అదొకటి. సెకండ్ లెసన్ ఏమో ఆర్తగీతం. థర్డ్ లెసన్ ఏమో దేవరకొండ దుర్గం. ఈ 3 లెసన్లు ఆధునిక పద్యభాగం అనే పద్యభాగంలో ఇందులో ఉంటుందన్నమాట సిలబస్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి వచన విభాగం. వచన విభాగంలో స్టూడెంట్స్ మొత్తం మీకు 5 లెసన్లు ఉన్నాయి. ఒకటి అర్ధరాత్రి అరుణోదయం, సెకండ్ వన్ సివి బ్రౌన్ సాహిత్య సేవ, థర్డ్ వన్ మన గ్రామ నామాలు, ఫోర్త్ వన్ నివురు తొలగిన నిప్పు, ఫిఫ్త్ వన్ కొండమల్లెలు. అంటే అన్ని లెసన్స్ చదువుకోవాలా అక్క అంటే నేను చెప్తాను ఏమేమి లెసన్స్ చదువుకోవాలి, ఏమేమి లెసన్స్ వదిలేయాలి, ఏమేమి చదువుకోవాలి, అసలు ఏమొస్తాయి క్వశ్చన్ పేపర్లో, ఏ క్వశ్చన్లో ఏం టాపిక్ అడుగుతాడు, ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతాడు అనేది కూడా నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఈజీగా నేర్చుకోవడం అనేది ఉంటుంది. సో వీడియోని పాజ్ చేసి మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే వీడియోని చూస్తూ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి నేను ఏవైతే చెప్తున్నాను, ఓకేనా. సో ఇది మొత్తం సిలబస్ కంటెంట్ మా తెలుగులో ప్రజెంట్ 4th సెమిస్టర్ వాళ్ళకి, బీకామ్, బీఎస్సీ ఏ స్ట్రీమ్ అయినా. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మీకు పార్ట్ ఏలో మొత్తం ఫస్ట్ క్వశ్చన్ నుంచి 6th క్వశ్చన్ ఉంటుంది. మీరు ఏవైనా 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు అలాట్ అయ్యేది ఉంటుంది. అంటే సో 5 4s 20 మార్క్స్. సో పార్ట్ ఏ మొత్తం 20 మార్క్స్ అనమాట. 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏ ఎంత కన్సిస్ట్ అవుతుంది? 20 మార్క్స్ కన్సిస్ట్ అవుతుంది. సో 5 మార్క్స్ క్వశ్చన్స్ మీరు రాస్తున్నారు కనుక 5 మార్క్స్లో మీరు ఏదైనా షార్ట్ ఆన్సర్ రాస్తే మినిమం 1 పేజ్ ఆఫ్ ది ఆన్సర్ కంపల్సరీగా రాయాలి. అండ్ పార్ట్ బి వచ్చేసరికి స్టూడెంట్స్ 7th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్లో మీకు ఇంటర్నల్ చాయిస్ అనేది కంపల్సరీగా ఇస్తాడు. అంటే 7A ఆర్ 7B, 8A ఆర్ 8B. ప్రతి ఒక్క క్వశ్చన్కి 15 మార్కులు అనేది అలాట్ చేస్తారు. సో 4 × 15 60 మార్క్స్, 15 × 4 60 మార్క్స్ కదా. సో పార్ట్ బి 60 మార్కులు. సో స్టూడెంట్స్ మీరు ఎక్కువగా పార్ట్ బిలోకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మోడల్ అనేది చెప్తాను. క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతాడు? ప్రాచీన పద్యభాగం నుంచి సందర్భ సహిత వాక్యాలు అడుగుతాడు. అది నారదగానమాచార్యమైనా అవ్వచ్చు, ఏ లెసన్ అయినా, అంటే 3 లెసన్లకి ఏ లెసన్లైనా మీకు సందర్భ సహిత వాక్యం అనేది ఫస్ట్ క్వశ్చన్లో వస్తుంది. సెకండ్ క్వశ్చన్లో ఆధునిక పద్యభాగంలో సందర్భ సహిత వాక్యాలు. ఆధునిక పద్యభాగంలో కూడా నరుడా నేను ఉంది, ఆర్తగీతం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ 3 లెసన్లకైనా ఏవైనా ఒక సందర్భ సహిత వాక్యం. థర్డ్ క్వశ్చన్ మళ్ళీ ప్రాచీన పద్యభాగం నుంచి అడుగుతాడు. 4th క్వశ్చన్ మళ్ళీ ఆధునిక పద్యభాగం. సో సందర్భ సహిత వాక్యాలు, ప్రాచీన పద్యభాగం, ఆధునిక పద్యభాగం నుంచి అంటే 6 లెసన్ల సందర్భ సహిత వాక్యాలు నేర్చుకుంటే పార్టే కంప్లీట్ అయిపోతున్నట్టే. అండ్ పక్క ఒక కవి పరిచయం అడుగుతాడు 5th క్వశ్చన్లో. అంటే మీకు మొత్తం ప్రాచీనంలో 3, ఆధునికంలో 3, వచన విభాగంలో 5. సో మొత్తం 10-12 లెసన్లు ఉన్నాయి. ఆ 10-12 లెసన్ల కవుల గురించి ఏదైనా ఒక కవి గురించి అడుగుతాడు. సో 12 లెసన్స్, అది ఏదైనా కావచ్చు, ఓకేనా. సో 6th క్వశ్చన్ వచ్చేసి వచన విభాగంలో 5 లెసన్లు ఉన్నాయి కదా. ఆ 5 లెసన్ల నుంచి ఏదైనా ఒక లెసన్ షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో క్వశ్చన్ ఏదైనా కూడా ఆన్సర్ అనేది ఒక్కటే, అది లాంగ్ అయినా షార్ట్కైనా క్వశ్చన్ వాడు ఏమని ఇవ్వండి, ఆన్సర్
మొత్తం ఒకటే రాయాలి, సమ్మరీ రాసి సరిపోతుంది. సేమ్ మనం ఇంగ్లీష్లో ఎలా రాస్తామో అలాగా. ఇది పార్ట్ ఏకి సంబంధించింది మా. ఇప్పుడు పార్ట్ బిలో 7th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 7th క్వశ్చన్ ఏ ఆర్ 7th క్వశ్చన్ బి ఉంటుంది. 7th క్వశ్చన్ మొత్తం ప్రతిపదార్థం ఉంటుంది, అంటే వాళ్ళు పద్యం ఇస్తారు, మనం ప్రతిపదార్థం రాయాలి. సో నారదగాన మత్సర్యం నుంచి పద్యాలు నేర్చుకుంటే సరిపోతుంది, లేదు వాగ్దాన బంధం నుంచి పద్యాలు నేర్చుకున్నా సరిపోతుంది. రెండిట్లో ఏది ఈజీగా ఉందంటే వాగ్దాన భంగం అనే లెసన్ పద్యాలు ఈజీగా ఉంటుంది. నారదగాన మత్సర్యం కొంచెం హార్డ్ ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి మీకు ప్రాచీన పద్య భాగం ప్రశ్నలు అడుగుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 8th ఏ నారదగాన మాత్సర్యం నుంచి అడిగితే 8th బి నరసింహ శతకం నుంచి అడుగుతాడు. సో ఆ 3 లెసన్స్లకి ఏవైనా 2 లెసన్లు మీరు పర్ఫెక్ట్ అయితే కంపల్సరీగా ఒక లాంగ్ క్వశ్చన్ ఎస్సే క్వశ్చన్ అనేది అటెంప్ట్ అనేది చేస్తారు. క్వశ్చన్ ఏదైనా కూడా ఆన్సర్ మాత్రం ఒక్కటే, సమ్మరీ రాసి సరిపోతుంది. ఆ 3 లెసన్లకేని ప్రాచీన పద్య భాగంలో 3 లెసన్లు ఏవైతే ఉన్నాయో ఏదైనా 1-2 లెసన్లు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో 9th క్వశ్చన్ వచ్చేసి ఆధునిక పద్య భాగంలో. ఆధునిక పద్య భాగంలో కూడా 3 లెసన్స్ ఉన్నాయి. ఆ 3 లెసన్లకి ఏవైనా 2 లెసన్లు పర్ఫెక్ట్ అయితే కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. మీకు లక్ ఉంటే ఇంకా 2 క్వశ్చన్లు కూడా రావచ్చు. ఒక క్వశ్చన్ వచ్చినా, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సమ్మరీస్ మాత్రం రాసి సరిపోతుంది. మరి 15 మార్కులకి ఎన్ని లైన్స్ రాయాలి, ఎన్ని పేజెస్ రాయాలి అంటే మినిమం 5 to 6 సైడ్స్ రాయాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకేనా. అంటే 3 pages అన్న 5 to 6 sides అన్న కంపల్సరీగా రాయాలి. అండ్ ద లాస్ట్ వన్ 10th క్వశ్చన్ వచ్చేసి మీకు వచన విభాగం నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, 2 క్వశ్చన్లు అడుగుతాడు, ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. వచన విభాగంలో మొత్తం మీకు 5 లెసన్లు ఉన్నాయి కదా. 5 లెసన్లకేని ఏవైనా మీకు ఇష్టం వచ్చిన 3 లెసన్లు నేర్చుకుంటే కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు, కంపల్సరీగా చేస్తారు. ఓకేనా. ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ పద్యాల ఫొటోస్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ పద్యాలు అనమాట. సో 7th క్వశ్చన్ 15 మార్కులు మీరు అలాట్ కావాలంటే, 15 మార్కులు మీరు రావాలి అని అంటే ఈ పద్యాలు ఏవైతే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, అంటే మొత్తం 3 పద్యాలు 4 పద్యాలు చూపిస్తున్నాను. ఈ 4 పద్యాలు నేర్చుకుంటే 15 మార్కులు మీ దగ్గరనే ఉంటాయి. ఓకేనా. ఈజీగా పాస్ అయిపోవచ్చు. 36 మార్కులు అనేది పాసింగ్ మార్క్స్ మా. సందర్భ సహిత వాక్యాలు కూడా నేను ఫొటోస్ పెట్టడం జరుగుతుంది. సందర్భ సహిత వాక్యాల్లో కవి పరిచయం, సందర్భం, భావం ఇవన్నీ నీట్గా ప్రజెంట్ చేసి రాయాలి. ఓకేనా. బట్ మీకు క్వశ్చన్ వచ్చినా రాకపోయినా ఆ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయాలి. ఓకేనా. సో 3 hours డ్యూరేషన్లో టైం అనేది అస్సలు సరిపోదు తెలుగు ఎగ్జామినేషన్కి. సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మీరు ఈజీగా పాస్ అవుతారు. అన్ని క్వశ్చన్స్ నేను చెప్పిన టిప్స్తో ట్రిక్స్తో అటెంప్ట్ చేస్తే కంపల్సరీగా మీకు O గ్రేడ్ అనేది వస్తుంది. సో పార్ట్ బికి స్టూడెంట్స్, యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్, లాంగ్ క్వశ్చన్స్కి సమ్మరీస్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఏదైనా నేను చెప్పిన కదా, 3 లెసన్లు ఉంటే ఏవైనా 2 లెసన్లు, 4 లెసన్లు ఉంటే ఏవైనా 3 లెసన్లు, అట్లా ఒక లెసన్ అనేది మీ ఓన్గా చాయిస్ అనేది వదిలేయచ్చు. ఓకేనా. సో నరుడా నేను నరుధర నేను ఈజీ ఉంటుంది. అర్ధరాత్రి అరుణోదయం కూడా ఈజీ లెసన్ అనమాట. ఇవి మాత్రం ఈజీగా రాసేయచ్చు. ఇది తెలుగుకి సంబంధించింది. అండ్ తెలుగు పీడిఎఫ్, నోట్స్ పీడిఎఫ్ కానీ గ్రామర్ పీడిఎఫ్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి సెర్చ్ బటన్లో తెలుగు 4th సెమ్ అంటే మీకు పీడిఎఫ్స్ అనేది వచ్చేస్తుంది. తెలుగు సబ్జెక్ట్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కూడా నోట్స్ పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లోనే జాయిన్ అవ్వాలి మా. ఐ హోప్ దట్ మీకు తెలుగులో ఇంకేం డౌట్స్ లేదని అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పినాక కూడా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. నాకేమనిపిస్తుంది అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్న ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈజీగా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. వితౌట్ స్టార్టింగ్ ప్రిపరేషన్ వి కాంట్ డూ ఎనీథింగ్ మా. ఓకే. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ షుడ్ పాస్ ఇన్ దిస్ సబ్జెక్ట్. అండ్ ఒత్తులు దీర్ఘాలు తప్పు పోయినా పర్లేదు కానీ దాన్ని మీరు స్ట్రైక్ చేసి హైలైట్ చేయకండి. ఒకవేళ మిస్టేక్ వెళ్ళింది అనుకో అట్లనే కంటిన్యూ చేసుకొని కానీ దాన్ని ఇట్లా మొత్తం స్క్రాచ్ లాగా చేసి బ్రాకెట్లు ఇట్లాంటివన్నీ చేయకండి. ఓకేనా. ఆన్సర్లు ఎంత పెద్దగా రాస్తారు అనేది చూస్తారు కానీ పర్టికులర్గా బుక్లో ఉన్నట్టు రాసిదా లేదనేది చూడరు. లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్కి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి, లాంగ్ క్వశ్చన్కి 5 sides రాయండి, షార్ట్ క్వశ్చన్స్కి 2 sides రాయండి. కంపల్సరీగా మీరు పాస్ అనేది అవుతారు. ఎట్లా పాస్ కారో నేను కూడా చూస్తాను. ఓకేనా. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ది ప్రిపరేషన్ స్టూడెంట్స్. ప్లీజ్ డూ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ది వీడియో. ఈ వీడియోలో మీకు చెప్పిన నేను
ప్రెజెంటేషన్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. అండ్ సీ యూ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.